తెలంగాణ రాష్ట్రం తాడి చెట్టు నుంచి వచ్చే నేరా అమ్మకాలకు హైదరాబాద్ సిటీలో ఒక ప్రత్యేక షోరూమ్ లాంటి దాన్ని ఏర్పరిచి అది ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదని దాన్ని నిర్వహిస్తుంది. మన ప్రాంతంలో కూడా చాలా చోట్ల రోడ్ల వెంపట కళ్ళు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. చాలామందికి ఇది ఒరిజినల్ అయి ఉంటుందా, వచ్చేది తక్కువైతే అమ్మేది ఎక్కువ అన్నట్లు ఏమైనా కలిపి విక్రయిస్తున్నారా అనే సందేహాలు కలుగుతాయి. అలాంటి అనుమానాలకు తావు లేకుండా బాపట్ల జిల్లా బాపట్ల మండలం తూర్పు పిన్నిబోయినవారిపాలెం నుండి కప్పలవారిపాలెం వెళ్ళు రహదారి పక్కన సహజత్వంతో ప్రకృతికి దగ్గరగా ఉన్న ప్రదేశంలో 100% ఖచ్చితత్వంతో ఈ కళ్ళు అమ్మకాలు జరుగుతున్నాయి. వినియోగదారుల ముందే శ్రీను అనే వ్యక్తి వీటిని తీసి అక్కడే విక్రయిస్తారు. ఈ ప్రాంతంలో సహజంగా భూమి నేల తీరు చౌడుగా ఉండడం వల్ల నేను తాడి చెట్ల నుండి తీసే కళ్ళు రుచిగా ఉండి వినియోగదారులు ఇష్టపడతారని ఆయన చెబుతున్నారు. ఆయన ఉదయం పూట మాత్రమే ఈ కళ్ళును విక్రయిస్తారు. నేను ఎప్పుడూ వినియోగదారుల కోసం ఎదురు చూసిన దాఖలు లేదంటున్నారు. అదే ఆయన ప్రత్యేకత. కానీ మద్యం అనేది ఏ రూపంలో ఉన్న వ్యక్తులకు సమాజానికి హాని చేస్తుందనే సత్యాన్ని మనం అంగీకరించాల్సిందే. సత్య శోధన, మన పరిసరాల పరిశీలన. గుంటూరు జాన్ సురేష్ కుమార్తో కలిసి తూర్పు పిన్నిబోయినవారిపాలెం నుంచి రౌతు వేణుగోపాల్. డైలీ ఖాతా మాది, నువ్వేమని చేయి, మాకు జగ్గు పడాలి ఒకటే. లేకపోతే మేము ఆటోకి వెళ్ళి బొందు తాగలం. ఎందుకు ఏది డబ్బా ఇదా జగ్గిటి తాగే ఒకసారి జగ్గుతాను లాటకా దాంట్లో పోయా డబ్బాలో.